హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ ఎంటర్టైన్మెంట్. నేను మీ మధు. ఆంధ్రుల అందగాడనగానే మనకు గుర్తొచ్చేదెవరు? హాస్యానికి కొత్త భాష్యం నేర్పించిందెవరు? ఇంకెవరో కాదు, మన బాబు మోహన్ గారు. ఇప్పటికీ మాకు బాబు మోహన్ అనగానే ఆ అందగాడే గుర్తొస్తారు. ఆ అందగాడే ఇప్పుడు మా కళ్ళ ముందున్నారు. మేము చిన్నప్పటి నుండి చూస్తున్నా కానీ మీరు అలాగే ఉన్నారు. సినిమా నుంచే బిజాయి డైలీ 6 షిఫ్ట్స్ మూవీస్ 6 షిఫ్ట్లు లేక 5 షిఫ్ట్లు అట్లా కష్టపడుతున్నా నా హెల్త్ చెక్ జరగలేదంటే డెఫినెట్గా కలామ తల్లి ఆ భగవంతుడి ఆశీర్వాదం. వరుసగా ఆయన ఒక 20 పచ్చళ్ళు జాడీలు పెట్టాడు. ఆయనకి పచ్చళ్ళు అంటే ప్రాణం. భోజనం అయిపోయింది, అప్పుడే అయిపోయింది అన్నాడు ఈయన. మా అదృష్టం అండి, మా జంట కలవటము పూర్వజన్మ సుకృతమై ఉంటుంది. డెఫినెట్ ప్రతి సినిమాలో కోటగారితో తన్నించుకుంటారు. ఎన్ని తనటం, తన్నించుకోవటం, మళ్ళీ తనటం. ఆయనను కొట్టినా కూడా నేను కొట్టితే ఆయన ఫీల్ అయ్యేవాడు కాదు, ఆయన కూడా పొరపాటున తగిలితే నేను ఫీల్ అయ్యేట పని కాదు. కానీ ఒకసారి తగిలింది, గుర్తుపెట్టుకో. లాస్ట్లో అమ్మడా నిజం కొట్టేమంటారా అన్నాడు. మళ్ళీ కొట్టినా. ఇప్పుడు మా పిల్లలు కూడా మీ మూవీస్ మొన్న మాయలోడు చూసి అసలు ఎంత బాగా ఎగ్జైట్మెంట్తో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు, ఏమిటి, ఎలా? ఏంటి చూస్తున్నా? ఎందుకు, ఏమిటి, ఎలా? నన్ను ఎమ్మెల్యేని చేసిందే టీడీపీలో కేసీఆర్. నా కొరకు మెదకులో 3 నెలలు పడుకున్నాడు అక్కడ. మా ఇంట్లో ఆయనకు చెప్పను, ఆయనంటే నాకు చెప్పను. కానీ మేము ప్రాణ స్నేహితులు, ఒకే ప్లేట్లో ఇద్దరం కలిసి ఫోన్ చేసిన వాళ్ళం. పిచ్చన్నా, నీ వాల్యుయేషన్ గురించి నీకు తెలియట్లే. హిట్ జంటలో ఒకడు వెళ్ళిపోయినప్పుడు ఈ బతికున్నోడి పరిస్థితి ఏంటి? ఒక్కటి కొట్టాడు దెబ్బ మా పెదబాబు పవన్ కుమార్ గారు. అప్పుడు కొంచెము బాగా డౌన్ అయినా. సార్ నమస్కారం. నమస్కారం సార్, హోల్ ఆంధ్రాలో సోలో అందగాడిగా ఇప్పటికీ అందాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏడైంది అందం మొత్తం పోయింది. గ్లామర్ ఏం పోలేదు. ఇప్పటికీ మాకు బాబు మోహన్ అనగానే ఆ అందగాడే గుర్తొస్తారు. ఆ అందగాడే ఇప్పుడు మా కళ్ళ ముందు ఉన్నారు. మేము సినిమాలో చూసినా, ఎక్కడ చూసినా ఇప్పుడు మా కళ్ళ ముందు మేము చిన్నప్పటి నుండి చూస్తున్నా కానీ మీరు అలాగే ఉన్నారు. మీ అందానికి రహస్యం ఏంటి? ఏం లేదురా, ఏం లేదు. డైటింగ్ చేసేది లేదు, ఎక్సర్సైజ్ చేసేది లేదు, యోగా చేసేది లేదు. కొంచెము బాగలేక ఎన్ని నేను చిన్నప్పటి నుండి నాది మంచి ఎక్సర్సైజ్ బాడీ. నేను మంచి వెయిట్ లిఫ్టర్ను. అవన్నీ కూడా గోల్డ్ మెడల్ కొట్టినాయి. కనుక నేను హెల్తీగానే ఉన్నా ఫ్రమ్ ద బిగినింగ్. మరీ బిగినింగ్ క్యారెక్టర్స్ అయితే చాలా బాగా ఉన్నాను. ఈ బిజీ లైఫ్ దగ్గర ఒక 30-40 ఇయర్స్ బిజీ లైఫ్. ఇప్పుడు సినిమా లైఫ్ కూడా 3వ సినిమా నుంచే బిజీ అయ్యాయి. ఫస్ట్ రౌండ్ ద క్లాక్ ఒక 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు రౌండ్ ద క్లాక్, రోజుకు 6 షిఫ్ట్లు. డైలీ 6 షిఫ్ట్స్ మూవీస్ 6 షిఫ్ట్లు లేక 5 షిఫ్ట్లు. అంటే 6వ షిఫ్ట్ ఎప్పుడు తెలుసా? 4 to 6 ఈవినింగ్, నైట్, తెల్లవారుజామున 4 to 6. మరి రౌండ్ ద క్లాక్ మార్నింగ్ 6 వరకు చేసి మళ్ళీ 6 to 7 నేను మొహం కడుక్కోవడానికి ఇది మేకప్ తీసుకొని కాదు, అట్నే స్నానం చేసేది. పోయినంత పోగా మిగిలిన దాని మీద టచ్ అప్. ఒక్కోసారి సెట్ లేదు, ఏం లేదు, నిద్ర కూడా పోయేది లేదు. రౌండ్ ద క్లాక్ అంటే షూటింగ్ లేదు. అట్లా కష్టపడుతున్నా నా హెల్త్ చెక్ జరగలేదంటే డెఫినెట్గా కలామ తల్లి ఆ భగవంతుడి ఆశీర్వాదం. కలామ తల్లి ఏ జబ్బులు రాకుండా, ఏ ఇబ్బందులు ఎదురు కాకుండా. మధ్యలో ఒక్కటి కొట్టాడు దెబ్బ మా పెదబాబు పవన్ కుమార్ గారు. అప్పుడు కొంచెము బాగా డౌన్ అయినా. అదే ఆ డౌనే నడుస్తుంది ఇంకా. 2023లో
2003. 2003 అమ్మా, అంత ఇన్స్టిట్యూట్ వచ్చారా? సేమ్. నిన్న 19/7 మా బాబు 2003 జూలై 22 ఇయర్స్ కరెక్ట్గా. అవునండి. 22 ఇయర్స్. ఈ 22 ఇయర్స్లో బహుశా కంటతండి పెట్టని రోజంటూ ఉండదు. ఇప్పుడు నువ్వు అన్నం ఒక కళ్ళు నీళ్ళు వస్తున్న తిరుగుతూనే ఉన్నాయి. అసలు అట్లా మనోవ్యాధికి మందు లేదంటారు కదా, అట్లా అయిపోయింది నా పరిస్థితి. సో సేమ్ మీకు కోట గారికి ఒకటే ఇన్సిడెంట్ అండి. అంటే మీరు మీ As it బాబుని is. కోల్పోవడము, కోట గారు కూడా కోట గారి కొడుకుని కోల్పోవడం అనేది తీరని లోటు, ప్లస్ అంటే లేవలేని దెబ్బగా మీకు అది మిగిలిపోయింది. బాగా ఆ దెబ్బతోనే, లేకుంటే కోటగారు ఇప్పుడు పోయేవాడు కాదు, 100 పైనే బతికేవాడు. అవును. ఎందుకంటే ఆయనది రాయి లాంటి శరీరం. అవును. ఆయన వెజిటేరియన్ అయినా కూడా ఎంత పుష్టిగా భోంచేస్తాడో. ఒక రాజుగారు రాజమండ్రిలో మమ్మల్ని భోజనానికి పిలిచారు. సీతారత్నం గారు అబ్బాయి ఏదో షూటింగ్లో ఉన్నాం, లేక ఏమంటే ఆవిడ వచ్చిందో. అయితే వరుసగా ఆయన ఒక 20 పచ్చళ్ళు జాడీలు పెట్టిండు. ఆయనకి పచ్చళ్ళు అంటే ప్రాణం. ఊరగాయ పచ్చళ్ళు. రే ఇవాళ ఉన్నాయిరా పచ్చళ్ళు అన్నాడు, పోయి పెట్టుకున్నాడు. ఈ కొంచెం అన్నం పెట్టుకోవడం, ఈ చట్నీ, మళ్ళీ కొంచెం అన్నం పెట్టుకో, ఈ చట్నీ, అట్లా 9 చట్నీలు టేస్ట్ చేశాడు. 9 జాడీలు. వాడు వడ్డించోడు భోజనం అయిపోయింది సార్ అన్నాడు. భోజనం అయిపోయింది. అప్పుడే అయిపోయింది అన్నాడు ఈయన. 9 జాడీలు పచ్చడి తింటే అప్పుడే భోజనం. ఆయన ఒక్కడి కోసం అయిపోలే. అదే అంటే అందరూ ఉంటారులేండి, ఆయన ఒక్కరే కాదు కదా. భోజనము అప్పుడే ఈయన భోజనం చేస్తూనే ఉన్నాడు, ఒక్కొక్కటి టేస్ట్ చేసుకుంటూ తినటం కదా. అవును అవును. అంత భోజన ప్రియుడు, మళ్ళీ అంత కష్టపడతాడు. బండలాగా రాత్రి బవ్వల్లో షూటింగ్ చేస్తే నేను వచ్చేమో తెల్లవారున అమ్మ అయ్యా అని పడుకునేది. ఆయన అత్తే ఉండేవాడు, వాళ్ళు స్నానం గీనం చేసి గడ్డం చేసి రెడీగా ఉండేవాడు. అంతే యాక్టివ్గా కనిపిస్తారు కదండి. యాక్టివ్నెస్ ఎందులో తగ్గరు. మేము పొద్దున వస్తే మళ్ళీ 7 o'clock వెళ్ళాలి కదా, నేను కొంచెం ఒక కునుకు తీద్దామని ప్రయత్నం చేసేది. కానీ ఆయన తయారై మళ్ళీ నన్ను తలుపు కొట్టారే, నేను రెడీరా ఏంటి ఇంకా పడుకున్నావు అనేవాడు. నువ్వు బాగున్నా నేను వస్తుంది అంటే, లే రాబాయ్ నువ్వు పడుకుంటావు అని నన్ను లేపి తయారైందా గుండె నన్ను తీసుకుని పోయాడు. ఎలా ఉండేదండి వారితో ప్రయాణం మీకు, వారితో యాక్టింగ్ అదంతా కూడా? అంటే కోట అంటే బాబు మోహన్ అంటే కోటలాగే కొన్ని ఏళ్ళు కోటగట్టుకొని ఉన్నారు మీరు సినీ ఇండస్ట్రీలో. ఇప్పుడు వారు పరమపదించడం అనేది మన తెలుగు ఇండస్ట్రీకే తీరని లోటు. అంటే మాకు చూసే వాళ్ళకే ఇంత బాధాకరంగా ఉంటే మీరు వారితో అనుబంధం కలిగి ఉండడం అనేది ఎలా ఉంది? అది మా అదృష్టం అండి, మా జంట కలవటము పూర్వజన్మ సుకృతమై ఉంటుంది డెఫినెట్. ప్రతి సినిమాలో కోట గారితో తన్నించుకుంటారు. ఎన్ని తన్నటం, తన్నించుకోవటం, మళ్ళీ తనటం, అలా లాస్ట్ ఒకటి కొట్టాల్సిందే కదా నేను. అన్నీ ఆయన తప్పులని చెప్పి అరా బిట్ట చేస్తా హాట్ ఇవన్నీ ఉండేది. కానీ నేను కొట్టించుకున్నా, ఆయనను కొట్టినా కూడా నేను కొట్టితే ఆయన ఫీల్ అయ్యేవాడు కాదు, ఆయన కూడా ఓకే పొరపాటున తగిలితే నేను ఫీల్ అయ్యేట పని కాదు. కానీ ఒకసారిగా తగిలింది, గుర్తుపెట్టుకో, లాస్ట్లో నేను కొట్టేది ఉంటుంది, అప్పుడు గ్యారంటీగా నేను కొట్టాల్సి వస్తుంది అని అన్నా. కొడతావరా నువ్వు, కొట్టలేవరా అంటే ఇష్టం నీకు అన్నాడు. హాట్ మన కొట్టినాడు. అమ్మడా నిజం కొట్టేవంటారా అన్నాడు. మళ్ళీ కొట్టినా. నాకు డైరెక్టర్ చెప్పాడు 5-6 దెబ్బలు కొట్టాను. ఈవి సత్యనారాయణ కొట్టకపోతే మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడు. సీతారత్నం గారు అబ్బాయే. అవును అందులో అక్కడ నుంచి చెప్తున్నాడు నాకు యాక్షన్ ఇట్టంటే నేను తన్నాలన్నమాట, ఇట్టంటే కొట్టాలి. నాకు కూడా అరే ఏంట్రా నిజంగానే కొడుతున్నావు, అరే ఏ కోట అన్నాడు. ఈవీవికి బాగా భయపెట్టోడు మా బ్యాచ్లో కోట శ్రీనివాసరావు. నిజం.
ఎగిరి తన్ని కొడితే ఏం ఫీల్ కాలేదు. ఏ కట్ వాట్ ఈస్ దిస్ అనొచ్చు, కానీ అలా కొట్టినంతసేపు నేను కొడితే పడుతూనే ఉన్నాడు, ఇటు పడుతున్నాడు అటు పడుతున్నాడు పాపం. కానీ తర్వాత అడగలేదా అండి నిజంగానే కొట్టావని, కావాలని అంటే యాక్టింగ్లో? లేదు, ఈవి వచ్చి ఏ కోట థ్యాంక్ యూ అన్నాడు అని నేనే చెప్పిన, నువ్వేమనుకోబోకు, బాబు మోహన్ తప్పేం లేదు, నేనే కొట్టమన్నాను, ఎందుకంటే ఆ సీన్కి అవసరం, నీ క్యారెక్టర్ని కొట్టమన్నది నిన్ను కాదు అని చెప్పాను. చెప్తే అదేం లేదు అన్నా అని. అట్లా మీకు కోఆపరేషన్, కోఆర్డినేషన్ 100% ఉండేది, నాది ఆయనకు, ఆయనది నాకు. అట్లా అందుకని అన్ని సినిమాలు చేయగలిగినాం. ఇప్పటికీ చెక్కు చెదరని జంట మాది కాంబినేషన్. అసలు అప్పుడు మా జనరేషన్ అంటే మీరు, మీ తర్వాత మాలాంటి వాళ్ళు, ఇప్పుడు మా పిల్లలు కూడా మీ మూవీస్ మొన్న మాయలోడు చూసి అసలు ఎంత బాగా ఎగ్జైట్మెంట్తో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు, ఏమిటి, ఎలా, అసలు ఆ డైలాగ్స్ వాళ్ళు నేర్చేసుకొని చెప్పేస్తున్నారంటే ఈ ప్రతి జనరేషన్కి మీరు ఒక ఉర్రూతలు ఊగించే హాస్యంతో అందరి హృదయాలని ఇలా దోచుకుంటున్నారు. సార్ మీరు ఇప్పుడు 1990 నుండి 2014 వరకు టీడీపీలో ఉన్నారు, 2014 నుండి 18 వరకు టీఆర్ఎస్లో ఉన్నారు, 2018 నుండి 24 వరకు బీజేపీలో ఉన్నారు, అంతకుముందు 2002 నుండి 4 వరకు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. సో కార్మిక శాఖ కాదు, కార్మిక మరియు కర్మాగార శాఖ, లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ రెండు. క్యాబినెట్ మినిస్టర్ కదా, ఫ్యాక్టరీస్ నేనే, మళ్ళీ లేబర్ డిపార్ట్మెంట్. 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, 3 సార్లు ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా 4 సార్లు పోటీ చేశాను, 4 సార్లు పోటీ చేశారు, 3 సార్లు గెలిచారు. సో ఎంత రాజకీయ అంటే సినీ ఇండస్ట్రీ నుండి ఇటు రావడము, మీరు పెద్ద అన్నగారి రాజకీయాల్లోకి రావడము, అన్నగారి ప్రస్తావన వల్ల వచ్చారు. ఎందుకు మళ్ళీ ప్రజాశాంతి పార్టీలోకి వెళ్ళడం జరిగింది? లేదమ్మా, అది రాంగమ్మా. వాడు ఛాయ్కి పిలిచాడు నన్ను, ఫోన్ వాడు కెమెరాల ముందే అరేంజ్ చేయించి గబగబా ఫోటోలు తీసి చేస్తుంటే నాకు అయ్యో మేము చూడండి, నేను పిచ్చి చూపులు చూస్తుంటాను, ఏంటి ఇది ఇట్లా చేస్తున్నాడేనని. ఆయన అంటేనేమో నాకు చాలా గౌరవం. ఆయన అన్న మేము ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఉండేది నెక్టార్ గార్డెన్, మా ఇంటి ముందే వాళ్ళ అన్నెళ్ళు, అంత కలిసి ఉంటాం మేము. అలాంటిది పిచ్చోళ్ళలాగా వ్యవహరించాడు. కండ వేయటం ఏంటో, ఫోటోలు దిగటం ఏంటో పట్టుకొని. అప్పుడు నేను తిరస్కరించాను అనుకో, ఇక మళ్ళీ మీడియా దీన్ని మోసి ఏదేదో చేస్తుంది, దీన్ని సైలెంట్గా కట్ చేయాలి. సైలెంట్గా కట్ చేశాను అంతే తప్ప నేను టికెట్ మీద పోటీ చేసింది లేదు, మైక్ పట్టుకొని ప్రచారం చేసింది లేదు. అతను పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఇవన్నీ నేను అసలు ఎలక్షన్లో పోటీ చేయొద్దు అనుకున్నా, లేకుంటే ఇప్పుడు ఎంపీగా ఉండేవాడిని. అవును, అందరికీ షాకింగ్ ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళి అంటే ఎంత పేరు ప్రతిష్టలు ఉన్న మీరు ఆ ప్రజాశాంతి పార్టీలోకి వెళ్ళారు అనేది పబ్లిక్లో ఒక టాక్ అయితే ఉండింది. లేదండి, అట్టయితే పోటీ చేసేవాడిని కదా. అవును, నేను కరెక్ట్గా ఎలక్షన్ అతి త్వరలో టైంలో వెళ్ళటం జరిగింది. 2-3 నెలల్లో ఎలక్షన్ ఉన్నప్పుడు నేనేంటంటే, అతను ఒక మంచి ప్రవక్త, దేవుణ్ణి బాగా ప్రేమించినోడు, దేవుడు కూడా అతన్ని ప్రేమించాడన్న మంచి మనసుతో పోయినా, కానీ వాడు యూస్లెస్ ఫెయిల్ అయిపోయాడు. ఇంకా చాలా జరిగింది, ఇవన్నీ చేయలేదు, మీకు ఎవరికి రానియలేదు మ్యాక్సిమంగా. కానీ అది ఎట్టొచ్చిందో వచ్చింది. కానీ నేను టీడీపీ కరెక్ట్, టీఆర్ఎస్ కరెక్ట్, బీజేపీ కరెక్ట్. అయితే 3 కూడా ఒకే పార్టీలు. టీడీపీ బీజేపీ ఒకటే మొదటి నుంచి, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కాడ నుంచి ఇప్పుడు కూడా ఏపీలో టీడీపీ బీజేపీ ఒకటే, మిత్రపక్షంగా పెట్టుకొని. ఢిల్లీలోనేమో బీజేపీ, ఇక్కడేమో టీడీపీ. ఇప్పుడు కూడా అంతే. ఇక్కడ టీడీపీ, ఆంధ్రాలో ఉమ్మడి రాజకీయంగా ఉమ్మడి. అయితే అప్పుడు బీజేపీకి ఇక్కడ పదవులు ఇవ్వలేదు, ఓన్లీ మిత్రపక్షమే, పోటీ చేసే వరకే. కానీ ఇప్పుడు పదవులు ఇచ్చే కాడికి ఇప్పుడు కొంతమంది మంత్రులు ఉన్నారు ఆ ఏపీలో, బీజేపీ మంత్రులు. సెంటర్లో కూడా టీడీపీ మంత్రులు ఉన్నారు. అప్పుడు టీడీపీ మంత్రులే ఉండేది సెంటర్లో, ఇక్కడ బీజేపీలో ఉండేది కాదు. కానీ
ఇప్పుడు అట్లా ఉన్నారు. ప్లస్ టీఆర్ఎస్ఏ టీడీపీ. టీడీపీ. నన్ను ఎమ్మెల్యేని చేసిందే టీడీపీలో కేసీఆర్. నా కొరకు మెదకులో 3 నెలలు పడుకున్నాడు అక్కడ నన్ను గెలిపించడానికి. కేసీఆర్. కేటీఆర్ పుట్టలే ఇంకా, అమెరికాలో ఉన్నాడు, చదువుకుంటున్నాడు. అంటే కేసీఆర్ బ్యాక్గ్రౌండ్ కూడా టీడీపీనే కదండి. ఎవరు? కేటీఆర్ కిడ్ అమ్మా, ఆయన స్టూడెంట్. కేసీఆర్ టీడీపీ కదా. అదే ఫస్ట్ ఆయన. కేసీఆర్ కొడుకు పేరు ఏంటి? కేటీఆర్. అంటే ఏంటి? తారక రామారావు. ఈ పార్టీ పెట్టిన ఆయన ఎవరు? తారక రామారావు. అదే నందమూరి తారక రామారావు. అట్లా కల్వకుంట్ల ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు నా దేవుడు. అయితే అప్పుడు మినిస్టర్గా ఉన్నాడు నన్ను ఎమ్మెల్యే చేసినప్పుడు. ఆ తర్వాత ఆయనకు కోరికలు వచ్చినాయి, ఏదో ఇక్కడ చాలా ఉంది దాని కథ, అదంతా మనకు అనవసరం, ఇప్పుడు మాట్లాడుకోవాల్సి ఉంటాయి, అనవసరం. కనుక నా దృష్టిలో లాస్ట్ క్యాండిడేట్ నేను. అరే తెలంగాణ వచ్చింది, బావమరిది అని పిలుస్తారు, నేను బావగారే అంటాను. అందరూ టీడీపీ వాళ్ళంతా వచ్చేసారు, నువ్వు తప్ప, నువ్వు రావాలంటే నేను రానన్నాను. కానీ అది కాదు, ఇక్కడ టీడీపీ అక్కడికి వెళ్ళిపోయింది. నువ్వు ఒక్కడివి ఏం చేస్తావు, ఎందుకు నువ్వు రాజకీయాలు మానేయాలనుకుంటున్నావు అని నా మీద ప్రెషరు. సరే ఓకే, కాన్స్టిట్యున్సీ వాళ్ళంతగా కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అప్పుడు నేను కార్యకర్తల మనోభావాలను దెబ్బ కొట్టకూడదు కదా. సరే మీరంతా ముందు, మీ వెనకాల నేను వస్తానని అక్కడికి పోయినాక కూడా కేసీఆర్ గారి ఇంటికి అందరిని ముందు పంపి లాస్ట్లో నేను వెళ్ళాను, అందరం కలిసిపోయి. సో ఈ 3 కాకుండా నేను ఏ కాంగ్రెస్లోకి పోయో కమ్యూనిస్టులకు పోయో ఉంటే, పోటీలు చేసి ఉంటే అప్పుడు నేను పార్టీలు మారినట్టు. కానీ నేను ఇక్కడే ఉన్నా, అన్నదమ్ములుగా అందరం కలిసి పని చేసిన వాళ్ళం. కనుక టీఆర్ఎస్ నా దృష్టిలో నాకు టీడీపీ కనుక పోయాను. సరే ఒక ఎమ్మెల్యే అయ్యాను, నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. అంతకుముందే నేను మంత్రిని, అయినా నేనేం ఫీల్ కాలేదు. నా బాబాయ్ మంత్రి, ముఖ్యమంత్రి, నాకేమొద్దు, నాకు ప్రశాంతంగా నేను అన్నాను. సరే ఏం ప్రాబ్లమో ఏమో, నాకు మరుసటి ఎలక్షన్లో టికెట్ ఇవ్వలేదు, సైలెంట్గా ఉన్నాను. కేసీఆర్ గారు మీకు బాబాయ్ అవుతాను. బాబాయ్ ఎవరండి? బావ అని పిలుస్తాను, ఆయన బావమరిది అని పిలుస్తాను. కేసీఆర్ గారు కేసీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అలాగా నేను సైలెంట్గా ఉంటే ఇక బీజేపీ నువ్వు మా మిత్రపక్షం, నువ్వు రావాలి అది ఇదని. కరెక్ట్గా అప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి. నన్ను 12 రాష్ట్రాల్లో తిప్పారు, ఢిల్లీలో తిప్పారు, బాంబేలో తిప్పారు, ఎక్కడ తెలుగులో ఉంటే అక్కడ మొత్తానికి నేను పోయిన కాడల్లో గెలిచినాయి 2018 నుండి. అట్లా ఇక నేను బీజేపీలోనే ఉన్నా. ఇప్పుడు సైలెంట్గా ఉన్నాను. నాకు కొంచెం కొద్దిగా బ్యాక్ పెయిన్, అదే షూటింగ్లో పడిపోయినా, సరే మళ్ళీ సెట్ అయినా. కానీ వద్దు, ఇప్పుడు పాలిటిక్స్ వద్దు, ఇప్పుడు మనం చేసేది ఏం లేదు కదా. అందుకని నేను సైలెంట్గా ఉన్నాను. కానీ నేను ఏ పార్టీలో చేరలేదు. అది పుకార్ అంతే. అంటే ఇప్పుడు మళ్ళీ ఒక విధవ పేరు చెప్పారు ఇందాక. వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ ఏ పార్టీలోకి అడుగు పెడతారు? అనుకోలేదు, అనుకున్నప్పుడు చెప్తాను. సో అంటే ఈ 3 ఇప్పుడు మనకు అన్నదమ్ములలాగా విడిపోయి ఉన్నాయని మీరు అంటున్నారంటే పాలీగా, అంటే బేస్ అంతా ఒకటే, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ అంతే. బీజేపీలోనే ఉన్నా కదా నేను, అంటే నేను రిజైన్ చేయలేదు కదా. సో అంటే సైలెంట్గా ఉన్నాను. ఓకే నేను పోటీ నాకు వద్దనుకున్నాను, అనుకొని ఒక సినిమా ఒప్పుకుంటే 10 సినిమాలు వచ్చినాయి. నేను షూటింగ్లు, నేను కొద్దిగా నన్ను రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్స్. అందుకని కొంచెం నేను ఇప్పుడు మళ్ళా తిప్పుతారు నన్నని, నేను తిరగకూడదని డిసైడ్ అయినా. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే బీజేపీకి ఏమి ఇవ్వలేదు మీరు రిజైన్ చేసినట్లుగా. ఎందుకు ఇవ్వాలి? అదే అడుగు, అంటే పబ్లిక్కి తెలియాలి కదండి. అంటే పబ్లిక్ చాలా మంది సైలెంట్గా ఉంటే తప్పు కాదే. అవును. అంతకుముందేమో ఏ రాష్ట్రం పొమ్మంటే ఆ రాష్ట్రం పోయేది, నన్ను తిప్పటానికైనా నేను
నాకు టికెట్ ఇయ్యరు, అమ్ముకుంటారు టికెట్లు. బీజేపీ. బీజేపీ ఇప్పుడు నాకు వరంగల్ టికెట్ అడిగాను, అది అమ్ముకున్నారు నాయకులు. మీలాంటి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఇవ్వకుండా అమ్ముకోవడం ఏంటండి? అది అప్రస్తుతం. ఇప్పుడు మీరు అడిగేది కాదు ఆ క్వశ్చన్, మీరు అడిగేది కాదు, అధిష్టానం అడగాలి ఆ మురుకులని. అంటే మా మీడియా ద్వారా అడగడానికి మాకేం లేదంటారు? లేదు, మీకు పవర్స్ లేవు. ఓకే. అక్కడ ప్రధానమంత్రి ఉన్నారు, మోడీ గారు నన్ను బాగా లైక్ చేస్తారు కనుక అంతవరకే టాపిక్. అది దాన్ని ప్రొలాంగ్ చేసి 4-5 ఎపిసోడ్లు చేద్దామంటే కాదు. ఓకే సార్, ప్రశ్నకు బదిలేది సినిమాతో, ఈ ప్రశ్నకు బదిలేది సినిమాతో మీరు సినిమా తెరంగేట్రం చేశారు. సో దాంట్లో నుండి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఏం లేదా సార్? అస్సలు క్లీన్ చిట్. ఓకే, ఫస్ట్ ఈ ప్రశ్నకు బదిలేదిలో హీరో రాజశేఖర్ గారు. నేను ఫస్ట్ డైలాగ్ చెప్పిన ఈ ప్రశ్నకు బదిలేదిలో క్లాప్స్ కొట్టారు. అరే క్లాప్స్ కొట్టారేంటి అనుకున్నాను నేను. ఏంటి చప్పట్లు కొడుతున్నారు ఏంటని రాజశేఖర్ మేకప్ రూమ్లో ఉన్నోడు బయటకు వచ్చాడు, చూసాడు. ఆ రోజు నా పోర్షన్ ఇది అంతా చూసి వండర్ అయిపోయాడు. చాలా బాగా చేస్తున్నావు మీరు, అది ఇది మాట్లాడారు. ఈ ప్రశ్నకు బదులైది వెంటనే కోడి రామకృష్ణ గారికి చెప్పారు. ఆయన వారం రోజులు పిలిపించారు నన్ను. ఆహుతిలో మంచి క్యారెక్టర్ ఉంది, నేను చూసినా, మీ రష్ చూసినా, చాలా బాగా చేశావు, నువ్వు ఈ సినిమాలో చేస్తున్నావు అంటే, అయ్యో సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆహుతి రిలీజ్ కాకముందే మళ్ళీ అంకుశం. ఆహుతి 100 days, దాని వెంటనే అంకుశం ఇక సూపర్ డూపర్ హిట్. అంకుశం రిలీజ్ అయిన 4-5 రోజులకే నేను 10 సినిమాల్లో బుక్ అయిపోయినా. నేను ఒడిదొడుకులు ఏమి ఎదుర్కొన్నా అంటే ఫస్ట్ సినిమా ఎంట్రన్స్ ఎలా ఎంట్రీ అయ్యారు మీరు? అంటే రావడము, మీరు డైరెక్ట్గా రాగానే మీకు ఆపర్చునిటీస్ ఇవ్వడం అదంతా జరిగిందా? ఒక దగ్గర ఒక డైలాగ్ చెప్పడం విన్నారు, ఫలానా అతను భలే చేస్తాడు అంటే. ఏం లేదు, ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి అందరూ చూస్తుంటే ఏం జరుగుతుంది అంటే సినిమా షూటింగ్ అంటే, సినిమా షూటింగ్ అని నేను ఎప్పుడు చూడలేదు, అప్పుడు నేను ఉద్యోగిని అని చూస్తే ఆయన డైలాగ్ సరిగ్గా చెప్పట్లేదు. డైరెక్టర్ గారు కోపం వచ్చి బాగా తిట్టుతున్నాడు. తిట్టి కోపం వచ్చి ఏమయ్యా ఇందులో ఎవరైనా జనంలో వచ్చి ఎవరైనా ఈ డైలాగ్ చెప్తారా అని అడిగాడు కోపంలో. నేను చెయ్యెత్తాను, ఇట్లా రా అన్నాడు, పిలిచాడు, ఏది చెప్పు అన్నాడు, చెప్పాను. ఈ యాక్ట్ చేస్తావా సినిమాలో అన్నాడు, చేస్తా. ఆయన బట్టలు ఇప్పి ఈయనకేంటి, ఆయన బట్టలు ఇప్పి నాకు వేసారు, యాక్షన్ అన్నాడు, చేశాను. 1 టేకులు ఓకే. అంతకుముందే 14-15 టేకులు, 12 టేకులు అయిపోయినాయి, 12 టేకులు అయిపోయినాయి. ఇదంతా కథ అయిపోయిన సినిమా. సార్ ఖడ్గం సినిమాలో ఈ సీన్ పెట్టినట్టున్నారు కదా, రవితేజకి ఇలాగే ఒక టేక్స్ తీసుకుంటూ ఉంటాడు పృథ్వీరాజ్ గారు. అవి టేక్స్ ఎప్పటికీ చెప్పకపోతే ఆయన ఎవరైనా చెప్తారా అంటే రవితేజ గారు వచ్చి చెప్తారు. అంటే మీరేమైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని అందులో పెట్టారేమో, నాకు తెలియదు, పెట్టింది కూడా నాకు తెలియదు. ఇది మాత్రం కథ. ఈ కోదండరామరెడ్డి గారి డైరెక్టర్ ఎవరో కాదు, బాలకృష్ణ గారి హీరో అందులో. అది ఫస్ట్ పిక్చర్ నేను కెమెరా ముందు డైలాగ్ చెప్పింది లెక్క. ఇది అక్కడ చెప్పేసరికి ఈ ప్రశ్న బదిలేదు. అక్కడ ప్రొడ్యూసరే నా డైలాగ్ విన్నాడు, నేను ఎట్లా మాట్లాడతాను, ఎట్లా చేస్తాను. ఆయన మా సినిమాలో యాక్ట్ చేయ అన్నాడు, చేస్తున్నాను. ఈ ప్రశ్న బదిలేదు. దాని వెంటనే ఆహుతి, దాని వెంటనే అంకుశం. ఎక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు కూడా మినిస్టర్గా చేయకూడదు, గ్యాప్ మళ్ళీ చేద్దాం అనుకున్నా. పాలిటిక్స్ లేదు, గీటిక్స్ లేదు, రెస్ట్ తీసుకోవాల్సిందే అని అనుకొని ఒక సినిమా ఒప్పుకున్నాం, 10 వచ్చినాయి, దంచుతూనే ఉన్నా. ఇప్పుడు మళ్ళీ 10 సినిమాలు మీ చేతిలో చేస్తున్నా. కనుక నేను ఎక్కడ గజిబిజి అవ్వటము, అప్ అండ్ డౌన్స్ రావటము అస్సలు లేదు. మీకు కోటా గారితో ఉండే అనుబంధం పర్సనల్గా ఎలా ఉండేది? అంటే సినిమా పరంగా కాకుండా పర్సనల్గా మీ అనుబంధం. మాకు సినిమా పర్సనలే, మా పర్సనలే. మేము సినిమా యాక్టింగ్లో ఎట్లయితే నువ్వా నేనని ఉండేది, లైఫ్లో కూడా అంతే మాట్లాడుకుంటాం.
ఏదైనా ఇంటర్వ్యూలో ఏమన్నా చూడండి చాలా ఉంటాయి మావి. మ్మ్. మేము సరదాగా ఉంటాం, మ్మ్. సరదాగా మాట్లాడుకుంటాం. వారు ఎప్పుడైనా ఇండస్ట్రీలో అంటే విన్నాము కోటా గారే డైరెక్ట్గా బాలకృష్ణ గారు కొన్ని సందర్భాలలో ఆయనని అంటే మొహం పైన ఉమ్మి వేసిన సందర్భాలు అలాంటివి ఏమైనా మీతో షేర్ చేసుకోవడం ఏమైనా ఉందా? అవే అలాంటి విషయాలు ఆయన నాకు చెప్పడు, నేను ఆయనకు చెప్పను. ఓకే. మా ఇంట్లో విషయాలే, మా ఇంట్లో ఆయనకు చెప్పను, ఆయన ఇంటే నాకు చెప్పరు. కానీ మేము ప్రాణ స్నేహితులం. మ్మ్. ఒకే ప్లేట్లో ఇద్దరం కలిసి భోజనం చేసిన వాళ్ళం. మ్మ్. ఆయన తినిపి ముద్దలు పెడితే కూడా నేను తిన్నాను. మ్మ్. అంత అంత అన్యోన్యంగా ఉన్నాం. అది మా అదృష్టం. లాస్ట్ టైం మీరు ఎప్పుడు మాట్లాడారు కోటా గారు పరమపదించే ముందు? ఆ ముందు రోజే మాట్లాడా. ఆ. వేరే ఒక సినిమాలో నాకు ఒక కథ చెప్పి, కోటగారు మీరు తల్లిదండ్రులు తండ్రి కొడుకులు మ్మ్. క్యారెక్టర్ ఇదని చెప్పారు. ఆయన మంచంలోనే పడుకొని ఉంటాడు, మ్మ్. నన్ను తిడుతుంటాడు. మ్మ్. రే లేస్తే బాగుండదురా అని తిడుతుంటాడు. ఆయన లేవలేదు. మ్మ్. మీ సెటైర్లు వేసుకుంటూ ఉంటాం సినిమా అంతా. ఓకే. అన్న ఈ మంచి క్యారెక్టర్ ఒకటి వచ్చింది, నేను వచ్చి నీకు అన్నీ చెప్తాను అని అందామని చేశా. మ్మ్. పడుకున్నాడు. మ్మ్. సరేమ్మా నేను రేపు వస్తానని చెప్పురా అన్నాను. ఆ రోజు సాయంత్రం అయింది, పడుకున్నాడు, లేడు. 5 గంటలకు చనిపోయాడు. అంతే. అంతకుముందు ఆయన బర్త్డే అనుకుంటా కదా సార్, జూలై 10th బర్త్డేకి వెళ్ళాను నేను. బర్త్డే రోజు అందరూ కోట గారు ఇలా ఇదయ్యారని చెప్పేసి అంటే కూడా ఆయన వీడియో రిలీజ్ చేశారు. నాకేం అవ్వలేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి కొన్ని వీడియోలు రిలీజ్ అవుతున్నాయి. సో జస్ట్ 3 days తర్వాత ఆయన ఇది అవ్వడం అనేది చాలా ఆశ్చర్యకరంగా అందరికీ బాధను మిగిల్చిన సన్నివేశం అదైతే. దిగ్భ్రాంతి చెందుతాం కదండి. 40 ఏళ్ళ ఫ్రెండ్షిప్ అంటే జనరల్గా మాలాంటి వాళ్ళు వేరు సార్, మీరు దగ్గరగా అదే ఉండే అంటున్నా. అనుబంధం. ఎక్కడ బుద్ధి అవుతుంది మీకు? అది 40 సంవత్సరాలు కలిసి పనిచేసి, కలిసి ఫ్రెండ్షిప్ చేసి, ఒకరికి ఒకరు ముద్దలు పెట్టుకుని తిని, ఒక ప్లేట్లో ఇద్దరం తిని, సడన్గా నిన్న మాట్లాడి ఇవాళ తెల్లారుజామున చనిపోయాడని నాకు ఫోన్ వస్తే ఎలా ఉంటుంది అప్పుడు పరిస్థితి చెప్పండి. నా పొజిషన్లో మీరుండి ఒకసారి ఆలోచించండి. మేమందరం గుండెలు కూడా బద్దలైతే తట్టుకోలేకపోతున్నామండి. నాకు కూడా అంతే, నేను మనిషినే కదా. అవునండి. మాకెంత బాధగా ఉంది, కలిసి ఉన్న మీకు ఇంకెంత బాధగా ఉంది అని. కనుక మీరు ఇలాంటి క్వశ్చన్స్ అసలు అడగకూడదు ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఇది బాధపడే సన్నివేశమే, అవును అవును. కుమిలిపోయే సన్నివేశమే, గుండెలు బద్దలయ్యే సన్నివేశమే, మ్మ్. తీరని లోటు, తీరని దుఃఖం ఇవన్నీ ఉన్న సబ్జెక్టే ఇది. కనుక ఎలా ఫీల్ అయ్యారు అని అంటే దాన్ని ఏ రకంగా చెప్పమంటారో చెప్పండి. అన్నీ కలిపి చెప్పాలి ఇప్పుడు. కనుక ఎల్లలు లేవు, కొలతలు లేవు మా బాధకి, మా ఫ్రెండ్షిప్కి. కనుక బాధ ఉంటుంది. ఓకే సార్. సార్ మీరు ఆఖరి శ్వాస వరకు కూడా అంతే ఉంటుంది అది. సారీ సార్, ఎందుకంటే ఆయనను అందరూ స్మరించుకోవడము, ఆయన నటన కానీ, ఆయనతో ఉండే అంటే ఈవెన్ మేము టీవీలో చూస్తున్న మా ఇంటి మనుషుల్లాగే మిమ్మల్ని మేము అందరం అభిమానిస్తాం. ఏంటంటే అరే సినిమా యాక్ట్ చేస్తున్నారు కదా, సినిమా అయిపోయింది కదా 3 గంటలు అని చెప్పేసి అనుకోము ఎవరం. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ప్రేక్షకులుగా కానీ సొంత మనుషుల్లాగా కానీ మేమందరం ఫీల్ అవుతూ ఉంటాం. యాజ్ ఎ ప్రేక్షకులుగా ఇక్కడ నేను కూర్చున్నాను కాబట్టి చెప్తున్నాను సార్. మీరు వరంగల్ జిల్లాలో పుట్టారు కదా? మా నాన్న టీచర్గా పనిచేశారు. నేను వరంగల్ జిల్లాలో పుట్టాను, ఖమ్మం జిల్లాలో పెరిగాను. అమ్మది ఖమ్మం జిల్లా. ఓకే, ఖమ్మం జిల్లాలో పెరిగారు. అయితే వరంగల్ జిల్లా ఊర్లు, ఖమ్మం జిల్లా ఊర్లు కలిసే ఉంటాయి. ఈ తొర్రూరు, ఈ బంగ్లా, ఇవన్నీ కలిసి ఉంటాయి ఊర్లు. ఓకే. కనుక బార్డర్లోనే, బార్డర్ విలేజ్, వరంగల్కు బార్డర్లో విలేజ్లు మా అమ్మయ్య నాన్నయ్య. కనుక అటుకు దగ్గర, వరంగల్కు దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా చదువుకోవటం వరంగల్, మహబూబాబాద్ అటు సైడు, ఉద్యోగాలు కూడా అటు సైడు. అట్లా మా నాన్న అక్కడ టీచర్గా పనిచేశారు. నేను అక్కడ పుట్టాను కూడా వరంగల్లో. ఖమ్మంలో పెరిగాను. మా అమ్మమ్మ ఊరిలో. వరంగల్ ఏ విలేజ్ సార్? విలేజ్ ఊరు వరంగల్. బొజ్జన్నపేటలో పుట్టాను. బొజ్జన్నపేట, బలపాల, కోరివి, మహబూబాబాద్ ఈ ఏరియాలో మా నాన్న పనిచేశారు. నేను బొజ్జన్నపేటలో పుట్టాను. సార్ థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మాకిచ్చి
మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని కొంచెం భావోద్వేగానికి గురి చేసినందుకు. అట్లా అనొద్దు. ఎందుకంటే మనం ఆ, నేను ఎంత ప్రేమగా మీరందరూ అడుగుతుంటే నాకు ఓపిక లేకున్నా మ్, టైం ఇచ్చి ఎందుకు వచ్చాను అవును సార్. నేను సార్. కనుక మీరు అదేం లేదు, మీరు రొటీన్లో అడుగుతారు. మీరు హట్ అయ్యేటో లైట్ అవుతారేమో, నేను హట్ అయ్యేటోని కాదు. సార్ అంటే మీకు ప్రత్యేకంగా ఆయనతో ఉండి అనుబంధం కాబట్టి మాకు అడగాలనిపిస్తుంది సార్. ఎందుకంటే అది బాధాకరమైన విషయమే మాకు కూడా. ఆ రోజు ఇప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో గుర్తొస్తే మూవీస్ చూస్తే అబ్బా ఇలాంటి విలక్షణ నటుడిని, ఇంత గొప్ప నటుడిని మేము కోల్పోయామే అనే బాధ అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కాబట్టి మీ సమయాన్ని మీరు ఎంతో 40 ఏళ్ళు జోడీగా నటించి, జోడీ సార్, జంటగా నటించి, హిట్ జంట అని పేరు పడి ముద్రపడి, అవును అవును మరి హిట్ జంటలో ఒకడు వెళ్ళిపోయినప్పుడు అవును, ఈ బ్రతికున్నోడి పరిస్థితి ఏంటి? అది దారుణంగా ఉంటుంది. ఒక పావురం చనిపోతే బ్రతికున్న పావురం దాని చుట్టే తిరుగుతూ, దాని చుట్టే అటు ఇటు చూసుకుంటూ ఎంత స్ట్రగుల్ తోచని పరిస్థితిలో ఉంటుంది. అది అలాంటి పొజిషన్. అంటే హిట్ పేరుగా ఒక హీరోయినే కాకుండా మీది హిట్ పేరు అనడానికి చాలా అద్భుతం అది అసలు. అద్భుతం. అది కూడా నెంబర్ 1 జంట. మళ్ళీ అవును. ఇండస్ట్రీ పుట్టిన కాడ నుంచి ఆ, ఎన్నో వందల మంది వచ్చారు పోయారు, కానీ హిట్ పేరు, హిట్ జంట అని ముద్ర వేయటం అంటే ముద్ర, అది మా అదృష్టం. మీరు అలా తీయడము ఈ మా తెలుగు ప్రేక్షకుల అదృష్టం. ఎందుకంటే మిమ్మల్ని ఇంత గొప్పగా మేము ఆరాధిస్తూ మేము చూసి మీరు ఇచ్చే హాస్యాన్ని కానీ, మీరు పండిస్తున్న నటనల్ని కానీ మేము ఆస్వాదించి మేము ఎంటర్టైన్మెంట్ చేయడానికి మీరు ఎన్నో గొప్పగా నటిస్తూ మమ్మల్ని అందరినీ కూడా అలరించి గొప్పగా ఈ సమయాన్ని మీరు ఇవ్వడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలాంటి అవకాశం మళ్ళీ రావాలని మీతో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 100% చేద్దాం. నేను ఎప్పుడు అంటే అప్పుడు నేను రెడీ. షూర్ సార్, థ్యాంక్ యూ. ఇట్లా కాదు, మనం ఇండివిజువల్గానే మంచిగా సార్. అందరూ మరీ నన్ను చంపుతున్నారు. ఇవాళ 15 మంది అసలు అయితే, అవునా సార్? అందులోంచి వడపోసి ఓపిక ఉంటేనే రండి, ఎందుకంటే నాకు 5-6 వచ్చేటట్టు ఉన్నారు, లేకుంటే వద్దు అని చెప్పిన. అట్లా 2-3 మేము రేపు పెట్టుకుంటాంలేండి సార్ అయితే అన్నారు. లేదు సార్, ఇవాళ నేను భీష్మించుకొని కూర్చున్నా. ఈరోజు మీతో ఎలాగైనా నాకు కూడా కొన్ని సెంటిమెంట్లు. తొలి ఏకాదశి సోమవారం, మంచి రోజు, మిమ్మల్ని కలవాలి అనుకున్నాను. ఈరోజు ఖచ్చితంగా మీరు చెప్పగానే 10 నిమిషాలలో వచ్చి ఇక్కడ ఉన్నాను. అందుక కబ్జా పెట్టి కూర్చున్నాను. అంటే అవకాశాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి మీలాంటి వారితో, దాన్ని సద్వినియోగపరచుకోవాలనేదే చిన్న ఆశ అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. టచ్లో ఉండండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హలో, బాగున్నారా? నేనే. మరి వీటీవీని చూడండి, అందరు చూడాలి. చూస్తారు కదా, చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? తప్పకుండా చేస్తారు కదా.